ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. ఎందుకు? చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నంద్యాల చాలా డెవలప్ అయింది ఆయన వల్ల. ఇప్పుడు ఆఫ్ కోర్స్ అన్ని పథకాలు కూడా బాగున్నాయి ఆయన పెట్టేవి. అంటే ఇప్పుడు ఆయన రావడం వల్ల చాలా యూజ్ ఉంది, లేడీస్కి చాలా యూజ్ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇదేమంటారు నిరుద్యోగ వృత్తి అంటే ఏమి అవన్నీ పెట్టారు కాబట్టి ఆఫ్ కోర్స్ మేము ఒకవేళ రేపొద్దున మా డిగ్రీ అయిపోయినా కూడా మేము ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ఒక 1000 రూపీస్ మాకు వస్తాయని ఒక ఇంటెన్షన్ అది బాగుంది. ఇంకా ప్లస్ అంటే జగన్ ఎందుకు రాకూడదని చెప్తున్నామంటే ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఆయనకంత నాలెడ్జ్ లేదు కదా, అంటే ఏం చేయాలి ఏది అది ఐడియా లేదు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఆయన ఆలోచనలు వేరేలా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు వేరేలా ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ అమరావతి ఫిక్స్ చేసినారు, ఏమంటారు ఆల్రెడీ క్యాపిటల్గా ఫిక్స్ చేసినారు. ఇంకా మళ్ళీ ఆయన వచ్చి వేరేది మార్చడం వల్ల అదంతా రిస్క్ ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు రావడమే బాగుంటుంది మా వరకు మేము అనుకునేది. చంద్రబాబు నాయుడు ఈ 5 yearsలో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు ముందంజలో తీసుకెళ్లాడు, ఏమేమి అభివృద్ధి పనులు చేశాడు? చాలా చేశారు కదా సార్. ఇప్పుడు నంద్యాలకే వస్తే అసలు 30 years నుంచి నంద్యాలకి రోడ్స్ సరిగ్గా లేవు, బట్ ఇప్పుడు ఉన్నాయి కదా. సో అది అందుకని అంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలలో మీకు ఏమైనా పథకం అందిందా? ఆయన పెట్టిన పథకాలు మీకు బాగున్నాయా, నచ్చినాయా? అంటే మా అమ్మ వాళ్ళకి అందినాయి సార్. అంటే ఇది పసుపు కుంకుమ ఏమంటే అది, అండ్ ఇంకా ఏమంటారు స్కాలర్షిప్స్ అంటే అది చాలా అందాయి, అంతవరకు అందాయి. టోటల్గా చంద్రబాబు నాయుడు పనితీరు మీకు నచ్చింది. ఓకే, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారు. ఓకే, అంటే మీ మహిళలుగా మీకు ఎలాంటి రక్షణ పథకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఏమైనా అలాంటి పథకాలు ఏమైనా పెట్టారా? షీ టీమ్స్ అవన్నీ ఇక్కడ కూడా రన్ అవుతున్నాయి కదా సార్. అవుతున్నాయి. బెటర్గా ఉందా? బెటర్గానే ఉంది. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కంపల్సరీగా టీడీపీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటాము. ఎందుకంత స్మైల్గా చంద్రబాబు నాయుడు అనగానే నీ ముఖంలో ఒక చిరునవ్వు కనబడుతుంది? అట్లాని కాదు, భూమా నాగిరెడ్డి మాకెంతో మా నంద్యాలకి ఎంతో చేసినారు. ఆయన రుణం ఎట్లా తీర్చుకోవాలో ఎవ్వరికి తెలీదు. రోడ్లని కానీ పూర్ పీపుల్కి ఇల్లులు కానీ చాలా పసుపు కుంకుమలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేశారు. ఇప్పుడు ఈ 5 years ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలనే కోరుకుంటాం. ఆ తర్వాత ఎవరు వస్తారో మాకు తెలీదు. రాజశేఖర రెడ్డికి ఉన్నంత అనుభవము అంత టాలెంట్ జగన్కి లేదు. ఇప్పుడు ఏదో జస్ట్ పోటీకి వస్తున్నామని ఏదేదో చెప్తున్నారు. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తేనే చేస్తాడు ఇవన్నీ. జగన్ వస్తే అంత అనుభవం ఆయనకు లేదు. ఇప్పుడు అమరావతి అన్నారు, చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది చాలేళ్ల నుంచి. జగన్కి ఏముంది, పోలవరం అదంతా జగన్ చూసుకోగలుగుతాడా? లేదు. టీడీపీ అయితేనే చూసుకుంటాడు. నెక్స్ట్ బ్రహ్మానందరెడ్డి ఇక్కడ నంద్యాలలో వస్తాడు కంపల్సరీ, అది నా నమ్మకం. చంద్రబాబు నాయుడు అంటే అంత ప్రేమ ఉంది, ఆయన చేసిన పథకాలు నీకేవి నచ్చినాయి? ఏమన్నా 2 పథకాల పేర్లు చెప్తావా? పథకాలు అంటే ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ అది చాలా వరకు పింఛన్ ఇప్పుడు 2000 ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఏం కావాలి, నెలకు సరిపోతుంది వాళ్ళకి. పసుపు కుంకాలు ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ముసలి వాళ్ళైనా వాళ్ళకి ఏం లేదు అని మాకేం రావడం లేదు ఇది అంటున్నారు. జగన్ వస్తే నేను 4000 ఇస్తా అంటున్నాడు. యాడిస్తాడు? ఇవ్వలేడు. 2000 ఇవ్వడానికే ఇక్కడ చాలా కష్టపడి టీడీపీ ఆడికి చేసినాడు. మీలాంటి చదువుకున్న విద్యార్థులకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పథకాలు పెట్టాడు? మీకు ఏమైనా అందుతున్నాయా ఈ పథకాలు అంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ వేస్తున్నాడు, మాకు అందుతున్నాయి అవి. ఇంకా షీ టీమ్స్ అనే పెట్టినారు కదా, అవి బాగున్నాయి. టోటల్గా మీరు సెక్యూరిటీగా ఉన్నారా? ఫుల్ సెక్యూరిటీగా ఉన్నారా? ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలుగా, ఒక విద్యార్థిగా, ఒక లేడీస్గా మీరు ఫుల్ సెక్యూరిటీ ఉందంటారా? ఫుల్ సెక్యూరిటీగా ఉంది. సరే, ఈ నంద్యాల నియోజకవర్గం గతంలో చేసిన పాలకులు అభివృద్ధి చేశారా? ఇప్పుడు ఈ 5 yearsలో అభివృద్ధి బాగా జరిగిందా? ఇప్పుడు భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత నంద్యాల ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది. ఆయన చనిపోవడం వల్లనే ఆయన కళ మాకు నంద్యాలకి రోడ్లు రావాలని, పేదవాళ్ళకి ఇల్లులు రావాలని, సో ఆయన కళ నెరవేరింది. మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ టీడీపీ వస్తే, జగన్ వస్తే ఇది చెప్పలేము జరుగుతుందో జరగలేదో. టీడీపీ వస్తే కంపల్సరీ జరుగుతుంది. సరే అమ్మ, నువ్వు మద్దతు ఇస్తే, నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేస్తే ఒక సీఎంగా ఎవరికి చేస్తావు? లోకల్గా ఎమ్మెల్యేలుగా ఎవరికి మద్దతు ఇస్తావు? నేనైతే భూమా బ్రహ్మానందరెడ్డికి ఇస్తాను. ఇంకా సీఎంకి వస్తే కంపల్సరీ చంద్రబాబు నాయుడు. ఇంకా భూమా నాగిరెడ్డి నాకెందుకు ఇష్టం అంటే మా డాడీకి ఇంకా చచ్చేంత ప్రాణము. మా డాడీనే నాకు రోజు చెప్తుంటాడు ఇట్లా భూమా నాగిరెడ్డి గురించి మేలు చేసినది. అదంతా కూడా నాకు మా డాడీ చెప్పడం వల్ల నాకు తెలిసి వచ్చింది, బ్రహ్మానందరెడ్డి మనకి ఇంత చేసినాడు. అది వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా పక్కన పెడితే వాళ్ళు ఒక్క మంచి పని చేసినా నిలిచిపోతారు. టోటల్గా సీఎంగా చంద్రబాబు నాయుడు పక్కా వస్తాడు. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.